అమరావతి కోసం ఈ నెల 7 నుంచి రెండో విడత ల్యాండ్ పూలింగ్ ప్రక్రియ చేపడతామన్నారు మంత్రి నారాయణ. రాజధాని అభివృద్ధితో పాటు ల్యాండ్ పూలింగ్ కు భూములు ఇచ్చిన గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనకు సీఎం చంద్రబాబు ఆదేశాలు ఇచ్చారని తెలిపారు మంత్రి. 2058 నాటికి జనాభా ఎంత మేర పెరుగుతుందన్న అంచనాలతో అందుకు తగ్గట్లుగా తాగునీటి వసతి, రోడ్లు, డ్రైనేజీతో సహా ఇతర సదుపాయాలు కల్పిస్తామన్నారు. 350 కిలోమీటర్ల మేర ట్రక్ రోడ్ల లేఅవుట్ల లెవెల్ ఫైనల్ అయిందన్నారు. వర్షాకాలం వచ్చేలోగా మొత్తం 29 గ్రామాల్లో మౌలిక వసతులను అభివృద్ధి చేస్తామన్నారు. ఇందుకోసం డిపిఆర్లు సిద్ధమవుతున్నాయని, 900 కోట్ల రూపాయల వ్యయం అవుతుందన్నారు మంత్రి నారాయణ. ముఖ్యమంత్రి గారు ఒకటే చెప్పారు, ఏదైతే క్యాపిటల్ సిటీలో ఏదైతే రోడ్లు, డ్రైనేజ్ ఇవన్నీ డెవలప్ చేస్తున్నారో దానికి ప్యారలల్గా అదే స్టాండర్డ్లు ఇవి కూడా చేయమని ఆదేశించారు. అయితే 2019లో ప్రభుత్వం మారటం, 5 సంవత్సరాలు గత ప్రభుత్వం 3 ముక్కలు ఆటాడుతూ రాజధానిని పక్కన పెట్టి రైతు సోదరులను ఎంతో ఇబ్బంది పెట్టడం జరిగింది తెలిసిందే. వాళ్ళు ఏ పని చేయలేదు. అయితే ఈ ప్రభుత్వం రాగానే వెంటనే ఇవి టేకప్ చేయాలంటే ఫస్ట్ అనేక సమస్యలు ఉన్నాయి. అటు కాంట్రాక్టులతో సమస్యలు అవన్నీ కూడా క్లియర్ చేయడానికి ఒక 8 నెలలు పట్టింది. రేపు కాదు, ఇంకా యాక్చువల్గా అధికారులు ఇంకా అలాట్ చేయాల్సింది. అందువల్ల 7వ తేదీ నుంచి